ఓకే, తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. ఆంధ్రలో కుల గణన ఇప్పటికి అయిపోయింది. వాస్తవానికి 28 తోటి ఈ కులగణన ఇంటికెళ్ళి సేకరించే ప్రక్రియ అయిపోయింది. సెకండ్ ఫేజ్లో ఇంకెవరన్నా మిగులుంటే విలేజ్ సచివాలయానికి, వార్డు సచివాలయానికి వచ్చి ఫిబ్రవరి 2 లోపల నమోదు చేసుకోవచ్చు. ఇది దీని ప్రక్రియ. ఫిబ్రవరి 2 తర్వాత ఫిబ్రవరి 15 కానీ అక్కడ సెక్రటేరియట్స్లో లిస్టు ఫైనలైజ్ కాదట. ఆలోచించండి. నాకు అర్థం కాదు ఏంటంటే ఫిబ్రవరి 15కి సెక్రటేరియట్స్ లిస్టు ఫైనలైజ్ అయితే రాష్ట్రానికి ఎప్పుడు చేరుతుంది, తర్వాత రాష్ట్రం ఎప్పుడు పబ్లిష్ చేస్తుంది? ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఫిబ్రవరి చివరి వారంలోనో మార్చి మొదటి వారంలోనో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు బహుమెండుగా ఉన్నాయి. మరి అటువంటప్పుడు మీరు పబ్లిష్ చేయకుండా మీకు ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా ఎందుకు ఇప్పుడు ఈ ప్రక్రియ చేపట్టారు? కుల గణనకి ఎవరికి వ్యతిరేకం లేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా తను ట్రీట్ చేసిన దాంట్లో కులగణన వ్యతిరేకించాల. కులగణన సమయాన్ని, చేసే పద్ధతిని వ్యతిరేకించాడు. కులగణన ఎవరు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నచ్చినా మనకు నచ్చకపోయినా కులం అనేది రియాలిటీ సమాజంలో. అలానే రిజర్వేషన్లు ఎవరికైతే కావాలో వాళ్ళకి నిజమైనటువంటి గణాంకాలు ఉండటం కూడా మంచిదే. దాంట్లో వరకు ఎటువంటిది లేదు. రిజర్వేషన్లు లేని వాళ్ళు అడుగుతున్న వాళ్ళకు కూడా ఆ కులగణన ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాపులు లాంటి వాళ్ళకి సంఖ్యాపరంగా పెద్దగా ఉండి కూడా రిజర్వేషన్ లేదు కాబట్టి వాళ్ళు కూడా మాకింత ఉందని చెప్పుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కులగణన ఉపయోగపడుతుంది. కాకపోతే ఇక్కడ సమస్యల్లా కుల గణన ఎందుకు చేస్తున్నారని అడగట్లా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నారు. కుల గణన ఎందుకు చేస్తున్నారని అడగట్లా, ఈ పద్ధతిలో ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నారు. చాలా తేడా ఉంది. పవన్ కళ్యాణ్ రైజ్ చేసినటువంటి అంశాలు ఏంటి? నంబర్ 1, గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఇది గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎందుకు జరుగుతుంది? ఇది ఫస్ట్ డౌట్, క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, కులంతో పాటు అన్ని రకాల వివరాలు సేకరిస్తున్నారు. ఇంక్లూడింగ్ మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు, మీ డ్రైవింగ్ లైసెన్సు. ఒకటి కాదు, అన్ని సేకరిస్తారు. ఎందుకు? మరి ఇది రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత భద్రతకి, వ్యక్తిగత స్వేచ్ఛకి మరి లోపం కాదా అనేది కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. బీహార్ది కూడా ఇప్పటికి కూడా కోర్టులో పెండింగ్ ఉంది కేసు. ఇంకా కేసు పూర్తి కాలేదు. సో కాబట్టి ఇది ఆయన రెండో ప్రశ్న. ప్రధానమైన నేను చెప్పేది, ఎవరు చేస్తున్నారు? అదివరకు గణన అంటే జనాభా సేకరణ అంటే ఎవరు చేస్తారు? జనాభా గణన ప్రభుత్వ సిబ్బంది, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయ వర్గం, లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలు, వీళ్ళే చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా మీరు కాంట్రాక్ట్ తోటి ఏర్పాటు చేసుకున్న 5,000 రూపాయల కోసం ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ల వ్యవస్థ చేపిస్తున్నారు. ఇది చాలామందికి డౌట్ వస్తుంది. అంటే ఇది ఎంతవరకు రాజ్యాంగబద్ధం అనేది ఒకటి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ లాస్ట్ టైము రైజ్ చేసిందే, అసలు మీరు ఇదంతా ఈ సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తున్నారు? చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇప్పుడు ఆధార్ మన దగ్గర అసలు సేకరించిన సమాచారం తక్కువ ఆధార్లో, అది కూడా చాలా భద్రంగా పెట్టారు. మీరు ఇవాళ ఇది ఇంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఎక్కడ పెడుతున్నారు అనేది కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు. నా పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అడిగిన వాటిలో తప్పు ఒప్పు ఎప్పుడు తెలుస్తుంది మనకి? మీరు ఒక బాధ్యత గల రాజకీయ పార్టీ ఈ అనుమానాలు, క్లారిఫికేషన్స్, సందేహాలు అడిగినప్పుడు వాటిని నివృత్తి చేయాల్సినటువంటి
అవసరం ఎంతైనా ప్రభుత్వం మీద ఉంది. అధికారం యంత్రాంగం, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఆన్సర్ చేయకపోవచ్చు. అధికార యంత్రాంగం ఉంది, ఎంతో పెద్ద యంత్రాంగం ఉంది, లేకపోతే మంత్రి ఉన్నారు, దానికి సంబంధించిన మంత్రి. మీరు ఎవరో ఒకరు వివరణ ఇవ్వాలి కదా ఆయన అడిగిన ప్రశ్నలకి. ఇవి ఆయనకు సంబంధించిన ప్రశ్నలు కాదు, ఈ కోట్లాది మంది జనానికి సంబంధించినటువంటి ఆ, ప్రశ్నలు రాజకీయ పార్టీగా ఆయన అడిగాడు. కనీసం అండి ధర్మం ఇది. ట్రాన్స్పరెన్సీ ఉండాలి అంటే, అనుమానాలు లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు దీని మీద సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, కులగణనకు వ్యతిరేకం కాదు. కులగణన చేసే పద్ధతే ఎందుకు అంటున్నామంటే, ఫిబ్రవరి 15కి షెడ్యూలు మీరు అక్కడ గనక వస్తే, సెక్రటేరియట్కి వస్తే, తర్వాత మీ దగ్గరకు ఎప్పుడు వస్తుంది, మీరు ఎప్పుడు పబ్లిష్ చేస్తున్నారు, ఇది ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఈ డేటా సేకరించి మీ దగ్గర పెట్టుకొని ఎన్నికల లబ్ధి కోసం ఉపయోగించుకోబోతున్నారా? సహజం, ఇది డౌట్ రావటం ఎవరికైనా సహజమే కదా. లేదు అంటే మీరు నిజంగా మీకు నిజాయితీగా కలెక్ట్ చేసే వాళ్ళైతే, ఒకటి గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని తెలుస్తుంది, రెండోది మీరు దీన్ని ప్రజల ముందు పెట్టగలరా వెబ్సైట్లో. ఎన్నికల ముందే జరగాలి కదా, మీకందరికి ఎన్నికల్లో ఏ కులం ఎంతమంది, వీళ్ళకేంటి పరిస్థితి అనేది కనుక్కొని మీరు దాన్ని బట్టి ఎన్నికల ఎత్తుగడలు తీసుకుంటారా? లేకపోతే మీరు 15వ తారీఖు వస్తే ఎంత త్వరగా మీరు దీన్ని బయట పెట్టగలరు ప్రజల ముందుకి? ప్రజల ముందుకు వస్తేనే కదా రాజకీయ పార్టీలకు కూడా తెలియాలి కదా. మీరు ఒక్క రాజకీయ పార్టీకి తెలిస్తే కాదు, వైసీపీకి అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. అసలు మీరు ఎలా చేస్తారు? మీకు తెలుసు ఈ షెడ్యూలు ఫిబ్రవరి చివరి వారంలో, మార్చి మొదటి వారంలో ఎన్నికలు వస్తాయి అనేది అందరూ అంటే ఇదేం ముందస్తు కాదు కదా, షెడ్యూల్ ప్రకారం ఉన్నది. ఆ టైం లాస్ట్ టైం మార్చి 10 ఎన్నికలు జరిగినాయి కాబట్టి దానికి అటు ఇటుగా నెల రోజుల్లో ఎప్పుడైనా ఎన్నికల కమిషన్ చేస్తుంది. 3 నెలలు యాక్చువల్గా వాళ్ళకి టైం ఉంది. సో కాబట్టి మీరు ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు? మీ డేటా సేకరించి పబ్లిష్ చేయకుండా మీరు వ్యక్తిగతంగా వాడుకోవటానికే ఈ డేటా పెట్టుకున్నారనేటువంటి డౌట్స్ ప్రతిపక్ష పార్టీలకు రావటం సహజం, తప్పులేదు. దానికి కాదంటే మీరు ఎందుకు కాదో మీరు చెప్పగలగాల. దీంట్లో కుట్ర కోణం ఏమైనా ఉందా? మీకు ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా కరెక్ట్గా ఆ టైంలో పబ్లిష్ చేయడానికి వీలు లేని టైంలో డేటా సేకరించి మీ దగ్గర పెట్టుకోవటంలో మీ ఉద్దేశం ఏంటి? దీనికి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం వైసీపీకి ఉంది. ప్రజలు కూడా దీనికి అడుగుతున్నారు ఇది ఖచ్చితంగా. సో కాబట్టి ఇది కుట్ర కోణం లేదు దీంట్లో, మేము ఫెయిర్గానే యాక్ట్ చేసాం అనుకునేటట్టయితే పవన్ కళ్యాణ్ రైజ్ చేసినటువంటి పాయింట్స్కి ఆన్సర్ చెప్పండి. దాంతోపాటు నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే, షెడ్యూల్ మీకు ముందే తెలుసు కాబట్టి, ఎన్నికలు వస్తాయని తెలిసినప్పుడు పబ్లిష్ చేసే టైం లేకుండా మీరు ఈ కులగణన ప్రక్రియ ఎందుకు చేపట్టారో కూడా మీరు చెప్పాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఇది ఈనాటి ఒకే తెలుగు వ్యూ పాయింట్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.